వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమాస్ కిచెన్ అండ్ టైలరింగ్. మన ఛానల్లో టైలరింగ్ వీడియో ఫస్ట్ అండి. ఇది ఫస్ట్ అన్ని బేసిక్స్ నేర్చుకోవాలి కాబట్టి మనకు మోస్ట్ కావాల్సినవి ఏంటంటే స్కేలు, చూసారు కదా, స్ట్రెయిట్ స్కేల్ ఒకటి, తర్వాత వచ్చేసి మార్కరు మనం మార్క్ చేసుకోవడానికి, నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సింది థ్రెడ్. ఇది స్పేడ్ కంపెనీది. ఈ థ్రెడ్ మనకి మిషన్కి వాడుకోవడానికి మంచిగా ఉంటుంది సన్నగా. తర్వాత వచ్చేసి ఎల్ స్కేల్ అండి. ఇది లైన్స్ గీసుకోవడానికి మనకి పెద్ద వాటికి మంచిగా ఉంటుంది. బ్లౌజెస్, లాంగ్ హ్యాండ్స్, నెక్స్ట్ వచ్చేసి డ్రెస్సెస్ దాంట్లోకి పెద్దగా గీసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి టేపు, చూసారు కదా టేప్ ఇది. తర్వాత వచ్చేసి మనకు కావాల్సింది ఓపెనరు, తర్వాత చిన్నది స్క్రూ డ్రైవర్, ఇది దారం ఎక్కించుకోవడానికి. తర్వాత వచ్చేసి వీల్ మార్కరు, ఇది మనం ఇలా ఒక్కసారి మార్క్ చేస్తే కింద సైడ్ కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కటరు, నెక్స్ట్ వచ్చేసి సీజరు, నేను ఈ సీజరే వాడతాను. నెక్స్ట్ ఉక్సులు, చూసారు కదా. తర్వాత వచ్చేసి హెమ్మింగ్ చేసుకోవడానికి నేను ఈ నీడిల్ వాడతాను, ఈ నెంబర్ నీడిలు, సన్నగా మంచిగా వస్తుంది హెమ్మింగ్కి. తర్వాత మన మిషన్ సూదులు, నేను ఈ కంపెనీది వాడతాను. తర్వాత వచ్చేసి పైపింగ్ థ్రెడ్ అండి, చూసారు కదా పైపింగ్ థ్రెడ్. ఇప్పుడు మనము ఒకసారి మళ్ళీ కర్వ్ స్కేలు, ఎందుకు అని అంటే చూడండి, నేను ఒకసారి మార్క్ చేస్తున్నాను. కర్వ్ స్కేల్ వచ్చేసి ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే, హామ్ రౌండ్ తీసేటప్పుడు ఒకటి, నెక్స్ట్ వచ్చేసి నెక్కి, బోట్ నెక్స్ అట్లా మనం పద్దాక చేతోని గీస్తే ఒక్కొక్కరికి వస్తుంది, అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే వస్తుంది, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి రాదు కదా. మనం డైరెక్ట్ ఇలా స్కేల్తో మార్క్ చేసుకోవచ్చండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇది క్లాత్ జరిగిపోతుంది. నెక్స్ట్ కాటన్ దాని మీద చూపిస్తాను, నీట్గా కనిపిస్తుంది. ఇది బోట్ నెక్కి మనం అలా పెట్టేసుకొని షేప్ తీసేసుకోవచ్చు. అసలు పర్ఫెక్ట్ వస్తుంది, ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత మిషన్ అండి, చూసారు కదా. నేను ఫస్ట్ ఇప్పుడు ఏం చూపిస్తున్నానంటే పీకో మిషను, చూసారు కదా, ఉషా కంపెనీది నాది వచ్చేసి. నెక్స్ట్ అడ్జస్ట్మెంటు నేను 3-2 మధ్యలో పెట్టాను. ఇప్పుడు దారం ఎక్కించుకుంటున్నా, బాబిన్కి ఎక్కించుకున్నా, అయిపోయింది, ఎక్కించి పెట్టుకున్నాను. బాబిన్ కిట్లో పెట్టేసి కింద పెట్టేద్దాం మనం. కింద పెట్టేస్తాను. ఇప్పుడు పైన దారం వచ్చేసి ఫస్ట్ ఈ హోల్లో పెట్టుకోవాలి, నెక్స్ట్ కిందికి లాక్కోవాలి, ఆ మధ్యలో జస్ట్ ఇరికిచ్చి పైకి లాగాలి, ఫ్రీగా వస్తుంది థ్రెడ్. మళ్ళీ తర్వాత ఈ హోల్లో పెట్టుకోవాలి, మళ్ళీ ఇక్కడ అనేసి కిందికి లాక్కొని మనం రైట్ హ్యాండ్తోనేమో మామూలు మిషన్కి ఎక్కిస్తాము, ఈ లెఫ్ట్ హ్యాండ్తో ఈ మిషన్కి వచ్చేసి రైట్ ఫింగర్ తీసుకొని, రైట్ సైడ్ హ్యాండ్తో ఫింగర్తో తీసుకొని ఇట్లా సూదిలో దారం పెట్టాలి. చూసారు కదా, ఇలా లాక్కోవాలి. ఇప్పుడు నేను పీకో వేయడం చూపిస్తాను. ఫస్ట్ పైన దాన్ని ఇలా రివర్స్ అనుకొని, కొంచెం రివర్స్ అనుకొని క్లాత్ ఇలా పెట్టేసి లంచనెత్తి దాని కింద పెట్టి ఇలా కొంచెం పైకి లేపాలి. చూసారు కదా, అసలు పీకో వేస్తే నేను మాత్రం ఎంత నీట్గా వస్తుందంటే, ఈ పీకో పాదంతోనే ఫాల్ కూడా స్టిచ్ చేస్తాను నేను, అసలు నీట్గా ఉంటుంది. చూసారు కదా ఎంత సన్నగా వచ్చిందో, అసలు నీట్గా ఉంటుంది. ఇప్పుడు రివర్స్ పెట్టి వేసాం కదా, దాన్ని మళ్ళీ సేమ్ దాని కింద పెట్టి ఇంకా డైరెక్ట్ మొత్తం కింది వరకు వేసుకుంటూ రావాలి. ఫస్ట్ స్టార్టింగే పైనుంచి వేసుకోవడానికి రాదు కాబట్టి కొంచెం అట్లా వేసుకున్న తర్వాత మళ్ళీ నేను మిగతాది మొత్తము ఇలా వేసుకుంటాను ఎప్పుడైనా సరే. అసలు నీట్గా వస్తుంది పీకో మాత్రం.
అసలు రోజుకి ఒక 3-4 చీరలు ఫాల్ పీకో వేసుకున్నా చాలండి. అసలు చాలా నీట్గా వస్తుంది. ఇట్లా స్లోగా, నాదంటే మోటార్ కాబట్టి నేను ఫాస్ట్గా స్టిచ్ చేస్తున్నాను. తొక్కే వాళ్ళైనా ఏం కాదు, ఈజీగానే ఉంటుంది. ఇలా ట్రై చేయండి. చూశారు కదా అసలు ఎంత నీట్గా వస్తుందంటే అంత నీట్గా సన్నగా వస్తుంది. మెయిన్ అయిపోయింది. చూశారు కదా ఎంత నీట్గా వస్తుందో. లాస్ట్కి వచ్చింది చూడండి. అంతే, చాలా సింపుల్ పీకో కుట్టడము. నేనైతే ఈ మిషన్ 11 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాను. నాకైతే ఏ చిన్న ట్రబుల్ కూడా లేదు. అసలు నీట్గా వస్తుంది. చాలామంది పాదం కింద చేంజ్ చేసి ఫాల్ కుడతారు, కానీ నేను డైరెక్ట్ దీని మీదనే ఫాల్ కుట్టేస్తానండి. చూసారు కదా, ఎడ్జ్ అలా అనేసుకోవాలి. ఎడ్జ్ కుట్టేటప్పుడు కొంచెం స్లోగా కుట్టాలి, ఎందుకంటే అక్కడ మందం వచ్చేస్తుంది, పోదు. చూసారు కదా ఎంత సన్నగా వచ్చిందో. అసలు పీకో ఇలా చేస్తే పర్ఫెక్ట్ ఉంటుంది. మీ ఎవరివన్నా ఇట్లా కుట్టిండ్రు అని అంటే మీకు మంచి గిరాకీ కూడా వస్తుంది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. అసలు పర్ఫెక్ట్ పీకో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఫాల్ నేను వాటర్లో పిండి ఇట్లా రోల్ చేసి పెట్టుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు ఫాల్ కుట్టడం ఎలా అంటే కింది సైడు ఒక 12 ఇంచెస్ పెట్టుకోవాలండి. నేనైతే 12 పెట్టుకుంటాను కంపల్సరీ, ఎందుకంటే అందాసు పెట్టి కుట్టేస్తాను. కాకపోతే మీకు చూపించడం కోసం నేను చూపిస్తున్నాను. టేప్ పెట్టేసి 12 వరకు చిన్న మార్క్ పెట్టుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోండి. చూసారు కదా, పీకో పాదం మీదనే నేను ఫాల్ వేసేస్తాను. చూసేయండి. అసలు సన్న చీరలైనా ఎటువంటి చీరలైనా ఇది మామూలుగా చేంజ్ చేసుకొని కుట్టాలి, కానీ మనం ఇది కుట్టము. దీంతోనే వేసేస్తాను నేను పీకో దాంతోనే. చూసారు కదా, ఫాల్ని కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని మనం మార్క్ వేసుకున్న దగ్గర ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసుకుందాము. పంచను ఎత్తుకొని పాదం కింద పెట్టేద్దాము. మనము పాదం కింద పెట్టేసుకొని స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు పీకోది మనం ఇలా పైకి ఎత్తినప్పుడు రోల్లా ఉంటుంది, కరెక్ట్ ఆ మధ్యలో ఆ మధ్య వరకు అంటే హాఫ్ నంచన్ వరకు పెట్టుకోవాలి క్లాత్. చూసారు కదా, అటు సైడ్ ఏమో లెఫ్ట్ హ్యాండ్తో మనం కొంచెం జస్ట్ పట్టుకొని లాగినట్టు ఉండాలి, కొంచెం స్లోగా అంతే. చూసారు కదా, ఇట్లా సగం వరకే పెట్టుకోవాలి, టంచన్ హాఫ్ వరకు. అసలు కుట్టు కూడా ఎంత నీట్గా వస్తుందో, మనం మిషన్ మీద కుట్టినట్టు కూడా ఉండదు. అసలు నీట్గా ఉంటుంది. స్టిచ్చింగ్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా వేసుకుంటే ఫాల్ అనేది మనం వాషింగ్ మిషన్లో వేసినా కూడా కుట్ట అనేది పోదు, నీట్గా ఉంటుంది ఫాల్. చూసారు కదా ఎంత నీట్గా వస్తుందో. ఊరికే ఆ పాదం చేంజ్ చేస్తూ కుట్టడం చాలా విసుకొస్తుంది. ఇలా కుట్టితే మాత్రం అసలు ఫాల్ ఎన్ని చీరలైనా, రోజుకి ఒక 7-8 చీరలైనా ఇంట్లో ఖాళీగా ఉండే బదులు ఇలా వేసేసుకోవచ్చు. మనం కుట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. పైన మాత్రం మన ఇష్టం, మిషన్ మీద కావాలంటే మిషన్ మీద వేసుకోవచ్చు, లేదు అంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు. నేను కింద మిషన్ మీదనే వేసేసి పైన మాత్రం హెమ్మింగ్ చేసుకుంటాను. ఇదైతే వేరే కస్టమర్దండి, ఇది శారీ. సరే, ఒక దగ్గర మాత్రం అంటే మధ్యలో ఇలా కొంచెం చిన్నగా ఫోల్డ్ చేసి కుట్టాలండి. ఎందుకు అని అంటే ఆ ఫోల్డింగ్ వచ్చేసి శారీస్ చాలా మటుకు క్రాస్ ఉంటాయి, అది ఎవరికి తెలియదు. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం ఎంత స్ట్రైట్ కుట్టినా పైన హెమ్మింగ్ ఇట్లా చేసేటప్పుడు మన కుచ్చు అయిపోతుంది. అలా రాకుండా ఉండడానికి చిన్న ఫోల్డ్ పెట్టి కుట్టాను. ఇప్పుడు నా ఫాల్ కూడా అయిపోవడానికి వస్తుంది. నేను హాఫ్ కంటే ఎక్కువ కుట్టిన తర్వాత పెట్టాను అలా ఫోల్డ్, జస్ట్ చిన్నగా, జస్ట్ అట్లా. చూసారు కదా, ఇప్పుడు నా ఫాల్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అలా ఫోల్డ్ చేసి కుట్టడం వల్ల ఫాల్ అనేది మనం పైన హెమ్మింగ్ చేసేటప్పుడు నీట్గా వస్తుంది. చాలా మటుకు చీరలు కింద క్రాస్ ఉంటాయి, అది మనకు తెలియదు. ఇప్పుడు నా ఫాల్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు థ్రెడ్ కట్ చేసుకుందాం. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో, అసలు ఫాల్ కుట్టినట్టు కూడా కనిపించదు. ఈ పైన వచ్చేసి హెమ్మింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు నేను చూసారు కదా ఇందాక చూయించిన నెంబర్ నీడిల్ తీసుకొని దారం ఎక్కించుకొని ముడి వేసుకొని హెమ్మింగ్ చేయడం చూపిస్తాను. నేను కింద పిల్లో పెట్టుకుంటానండి బ్యాలెన్స్ కోసము. చాలామంది పిల్లలు మన ఎగ్జామ్ ప్యాడ్ ఉంటుంది కదా అది పెట్టుకొని వేస్తారు, కానీ నాకైతే ఇలాగే అలవాటు. ఇలా పెట్టుకొని ఏం ముడత లేకుండా ఇట్లా ఇట్లా నీట్గా అనుకొని ఇప్పుడు హెమ్మింగ్ స్టార్ట్ చేస్తాను నేను. చూసారు కదా స్టార్టింగ్ జస్ట్ కింద మనది చూపుడు వేలు ఫింగర్ మీద నుంచి బ్యాలెన్స్ చేసుకోవాలి. అసలు నీట్గా ఉంటుంది. చూసారు కదా ఫాల్ కుట్టడం ఎంత ఈజీయో. రోజుకు ఒక 10 చీరలు కుట్టుకోవచ్చండి మనకు ఓపిక ఉంటే. ఎవరన్నా అడిగి మీరు కుడతారా అని అంటే కానీ మంచిగా తీసుకొని కుట్టుకోవచ్చు. చూసారు కదా హెమ్మింగ్ అయిపోతుంది. హెమ్మింగ్ స్టార్ట్ చేశారు కదా, మంచిగా ఫాస్ట్ కుట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది. నేను అక్కడ ఒక చిన్న టాకా వేస్తాను, అంటే ముడి. కొంచెం కొంచెం కుట్టిన తర్వాత మనం ముడి వేస్తూ ఉండాలండి. అప్పుడు ఫాల్ అనేది ఊడిపోదు, లేదంటే మధ్యలో దారం కట్ అయిపోయి మొత్తం ఫాల్ అనేది ఊడిపోతుంది పై సైడు. ఒక 10 ఇంచెస్ అట్లా కుట్టిన తర్వాత ముడి వేసుకోవాలి మధ్యలో. అలా కుట్టేయాలి. చూసారు కదా ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర వచ్చేసి కింద వైపు నేను ఫోల్డ్ చేసి కుట్టాను కదా, చూసారు కదా ఫాల్ రివర్స్ వేసి చూపిస్తున్నాను. కిందనేమో మిషన్ మీద కుట్టేటప్పుడు చిన్న ఫోల్డ్ వేసాను కదా, అసలు పైన సైడు అసలు చూడండి రాలేదు. అంటే ఈసారి వచ్చేసి క్రాస్ ఉంది కాబట్టి రాలేదు. చూసారు కదా, మీకు అర్థమైపోయింది కదా. ఫాల్ కూడా కుట్టడం అయిపోవడానికి వచ్చింది. ఫాస్ట్గా కుట్టేస్తున్నాను. ఇలా మధ్యలో రుద్దుతూ ఉండాలి, నీట్గా ఉంటుంది, ముడత అవ్వదు. కుడుతూనే ఉన్నాను. చూసారు కదా ఇప్పుడు అయిపోవడానికి వచ్చింది. నా ఫాల్ కంప్లీటెడ్. ఇది కొంచెం కుట్టేస్తే చూసారు కదా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. నాకు అలవాటు ఉంది కాబట్టి నేను ఫాస్ట్గా వేసేస్తాను. మీరు నిదానంగా అయినా కుట్టేయండి, నీట్గా ముడత లేకుండా. ఫాల్స్ వేయడం చాలామంది హార్డ్ అనుకుంటారు, హార్డ్ ఏమి ఉండదండి, ఈజీ. మీకు ఏదైనా డౌట్ అనిపించిందంటే కామెంట్ చేయండి, నేను మళ్ళీ క్లారిటీగా వీడియో తీసి పెడతాను. అలా లాగుతూ ఉండాలి, కుచ్చు అనేది ఉండదు అప్పుడు. చూసారు కదా నా ఫాల్ అయితే కంప్లీట్ అయిపోయింది. వేరే కస్టమర్ది ఇది, నేను ఈవినింగ్ కల్లా ఇచ్చేయాలి, అందుకే ఫాస్ట్గా కుట్టేశాను. ఇక్కడ మనం ముడి వేసుకోవాలి, ఎందుకంటే ఊడిపోకుండా ఉండడానికి ఒక 2 times 3 times అట్లా వేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు చూసారు కదా నేను రివర్స్ వేసి చూపిస్తున్నాను, ఎంత నీట్గా ఉందో. అసలు ఫాల్ కుట్టినట్టు కూడా ఉండదు, కనిపించదు. చాలా నీట్గా ఉంటుంది, అసలు పర్ఫెక్ట్గా. చూసారు కదా పీకో పాదంతోనే నేను ఫాల్ కూడా కంప్లీట్ చేసాను. పీకో బాగుంది, ఫాల్ కూడా బాగుంది. ఓకే బాయ్. Thank you for watching. Like, share and subscribe.